అల్లవరం నమస్కారం అర్థం కాలేదా? అందరికీ నమస్కారం అండి అని మలయాళంలో చెప్పా. ఇప్పుడు కేరళలో కదా మనం ఉన్నది, అందుకే అక్కడ భాషలో చెప్పాలి కదా. ఏ ప్రాంతంకి వెళ్ళినా అక్కడ భాష కొంచెమైనా నేర్చుకుంటే మనకి మాట్లాడటానికి ఈజీ అయిపోతుంది. సర్లేండి, ఫోన్లో ట్రాన్స్లేటర్ ఉన్నంత వరకు ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నడిచిపోతుంది. ఇవి చూసారా, లాటరీ టికెట్లు అండి, లాటరీ టికెట్లు. అవి చూడగానే శివమొహంలో ఒక వెలుగు వచ్చేసింది. ఖచ్చితంగా కొనేద్దామని నన్ను ఆపేశాడు. మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఫెసిలిటీ ఈ కేరళలో ఉంది. ప్రతిరోజు సాయంత్రం లక్కీ డ్రా తీస్తారు. ఒక్క చోట కాదండి, ఈ కేరళ స్టేట్ మొత్తం పానీపూరి అమ్మినట్టు అమ్మేస్తారు ఈ లాటరీ టికెట్లని. ఇంకా మేము కూడా మా అదృష్టం పరీక్షించుకుందామని ఒకటి కొందామని సిద్ధమైపోయాం. ఒక టికెట్ 50 రూపాయలంట. సరే ఒక టికెట్ ఇవ్వండి అని ఒకటి కొనేసాం. ఎంత ప్రైజ్ మనీ వస్తుంది అని శివ అడగగానే 1,00,00,000 రూపాయలు అన్నాడు. ఇంకా మా ఆలోచన ఆకాశాన్ని అంటేశాయి. మా మొహంలో వెలుగు నిండిపోయింది. అప్పుడే ప్రైజ్ మనీ గెలుచుకున్నట్టు చెరొక 50 లక్షలు తీసుకుందామని డిసైడ్ అయిపోయాం. శివ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆ డబ్బులు అయిపోయేంత వరకు తిరుగుదామన్నాడు. ఓకే శివ, నీ మాటే బ్రహ్మవాక్కు అని చెప్పి నేను కూడా రెడీ అయిపోయా. అప్పుడే ఆ అంకుల్, బాబు మీరు ఇంకా గెలవలేదు, ఈరోజు సాయంత్రం లక్కీ డ్రా తీస్తారన్నాడు. ఆ రిజల్ట్స్ టికెట్ లో ఉన్న వెబ్సైట్ లో వేస్తారంట. ఇంకా మేమిద్దరం సాయంత్రం ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు 1,00,00,000 రూపాయలు వస్తాయా అని ఇద్దరం ఎదురు చూస్తూ అక్కడి నుంచి బయలుదేరేసాం. మైండ్ లో 1,00,00,000 రూపాయల ఆలోచనతో మీకు మేము ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పడం మర్చిపోయా. ఈ రోజు మేము వరకల వెళ్తున్నాం. విన్నారు కదా ఈ పేరు, బాగుంటది చూడటానికి, సముద్రపు ఒడ్డున. ఈ ప్లేస్ చాలా బాగుంటది. వెరైటీ వెరైటీ అని బస్ స్టాప్ కి తీసుకొచ్చాడు శివ. బస్లో వెళ్దామని నా మనసు ఎందుకో ఖచ్చితంగా ఆటోలోనే వెళ్తామని అంటుంది. లేదు బస్లోనే వెళ్దామని శివ. సరే చూద్దామని బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాం. నేనేం చెప్పా శివ, ఆటోలోనే వెళ్తాం చూడ అని చెప్పానా? చెప్పినట్టే ఆటో బుక్ చేసుకున్నాం. అందుకే అంటారు పెద్దల మాట వినాలి అని. ఆగండి ఆగండి, ఆటోలో వరకాల వెళ్తున్నాం అనుకుంటున్నారా? అయితే మీరు సాంబార్లో కాలు వేశారు. మేము జస్ట్ త్రివేంద్రం రైల్వే స్టేషన్ వరకు మాత్రమే ఈ ఆటో. ఏంటి బ్రదర్ నువ్వు అసలు వీడియోస్ లో మాట్లాడావా అని శివ నన్ను చూసి నవ్వుతున్నాడు. ఓహో శివ అలా అంటావా అని నా స్టైల్లోకే ఈ శివని మార్చేసా. ఇప్పుడు చూడండి ఎంచక్క సైగలు చేస్తున్నాడు. ఈ మూగ భాష మీకు అర్థమైంది అనుకుంటా. ఏమంటారు? ఒకవేళ శివ ఏమంటున్నాడో చెప్పండి కమెంట్స్ లో. అలా మూగ భాష నేర్పిస్తుండగా రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఇదే త్రివేంద్రం రైల్వే స్టేషన్. తిరువనంతపురం అని కూడా అంటారు. సమయం ఉదయం అయింది కాబట్టి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అర్థమైంది అనుకుంటా. అదే ఆకలి. తిందామని రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న హోటల్కి అయితే వచ్చేసాం. రండి సార్ అని 4 సార్లు పిలిచి కూర్చోబెట్టారు. ఇంకా మసాలా దోశ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. మొదటి షాకింగ్ న్యూస్ విన్నాం, లేదు అని. సరే ప్లెయిన్ దోశ తెమ్మన్నాం. రెండవ షాకింగ్ న్యూస్ చెప్పాడు, చట్నీ లేదు అని. మూడవ షాకింగ్ న్యూస్ చెప్పాడు, కర్రీ సపరేట్గా కొనాలి అని. ఇద్దరం ఒకరి మొహం ఒకరు చూసుకొని సర్లే కర్రీ ఏంటి, సాయంత్రం మా 1,00,00,000 రూపాయలు రాగానే ఈ హోటల్నే కొనేస్తాం అని గబగబా తినేసాం. అలా ప్లెయిన్ కర్రీ చెన్నా దోశ తినేసి స్టేషన్కి వచ్చేసాం. చెన్నైలోనే అనుకున్నా ఎండ, కానీ నేనేం తక్కువ తిన్నానా అని అంతకు మించి అని చెప్పి దంచేస్తుంది ఈ ఎండ కేరళలో. పోనీ ఇదేమైనా సమ్మర్ సీజనా అనుకుంటే అది కూడా కాదు. త్రివేంద్రం నుంచి వరకాలకి 40 కిలోమీటర్లు. బస్సు, ట్రైన్, క్యాబ్ ఇలా దేంట్లో అయినా వెళ్ళిపోవచ్చు. మేము ట్రైన్లోనే వెళ్దామని కూర్చున్నాం. ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుందా, మేము ఎప్పుడు వరకాల వెళ్తామా అని ఆలోచిస్తూ కూర్చున్నాం. ఆఖరికి ట్రైన్ వచ్చే టైం అయింది. ట్రైన్ వచ్చిన ఆనందం కంటే ఈ జనాల్ని చూస్తుంటే భయం వేసింది. ఖచ్చితంగా సీట్ దొరకదు అని. బస్లో వెళ్ళిపోదాం అనుకున్నాం. అమ్మో వద్దులే, మళ్ళీ F1 రేస్ ఎందుకు అని ఇంకా ట్రైనే ఎక్కేసాం. నేనేం చెప్పినా మీకు, ఖచ్చితంగా సీట్ దొరకదు అని చెప్పాను కదా. అనుకున్నట్టే సీట్ దొరకలేదు. ఇంకేం చేస్తాం, మన కాళ్ళకి మళ్ళీ పని చెప్పాల్సి వచ్చింది. నా వెనకాల అతను పెట్టుకున్న గ్లాసెస్ బాగున్నాయి కదా, ఇవ్వమని అడుగుదామా? వద్దులే, మళ్ళీ వాళ్ళ భాషలో తిట్టాడో పొగిడాడో కూడా అర్థం కాదు. అప్పుడే ఒక అనౌన్స్మెంట్ లోకో పైలట్ నుంచి, ట్రైన్లో ఉన్న మన గెస్ట్ హరీష్ ఇంకా శివ ఈరోజు వరకాల వెళ్తున్నారు, కానీ వాళ్ళకి సీట్ దొరకలేదు, అందుకే ఈ ట్రైన్ని ఎక్కువ స్పీడ్తో నడుపుతున్నా త్వరగా వరకాల చేరుకోవడానికి అని. అలా ఉంటుంది మరి మనతోని అనుకొని థ్యాంక్ యూ చెప్పేశాం. లోకో పైలట్కి మీరు కూడా కేరళ వస్తే మా పేర్లు చెప్పండి, త్వరగా దించేస్తారు. అలా కాసేపు తర్వాత వరకాల అయితే వచ్చేసింది. దీన్నే వరకాల శివగిరి అని కూడా అంటారు. ఈ బోర్డు మీద మీరు ఈ పేరు చూడొచ్చు. ఇప్పుడు ఒకటే సమస్య, మేము ఇంకా హోటల్ బుక్ చేసుకోలేదు. ఆ పని చెయ్యాలి ఇప్పుడు కూర్చొని. శివ అయితే డ్యాన్స్ వేస్తున్నాడు. ఆ వీడియో చూడాలంటే మీరు శివ ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలా హోటల్ అయితే బుక్ చేసేసుకున్నాం బీచ్ దగ్గరలో. ఇలాంటి చోట కూడా టౌన్ లోపల ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే బీచ్ దగ్గర అయితే ఈరోజు మన స్టేయింగ్. ఇంకా ఆటో తీసుకొని మన ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి అప్పుడే బీచ్ వైబ్స్ కనిపిస్తున్నాయి కదా.
నాకైతే కనిపిస్తున్నాయి. మీకు కూడా కనిపించాలి అంటే లైక్ కొట్టండి మరి. ఈ కొబ్బరి చెట్లు, ఈ వాతావరణం బాగుంది కదా. ఇంకా బీచ్ దగ్గర ఇంకెంత బాగుంటుందో అని ఆలోచిస్తూ ఉండగా మన హోటల్ అయితే వచ్చేసింది. ఇదే ఈరోజు మన ప్యాలెస్. ఈ మట్టి రోడ్డు, ఈ బిల్డింగ్ నైస్ కదా. మా రూమ్ నుంచి అందమైన సీనరీ చూడండి. సముద్రం కనిపిస్తుందా? ఎస్, అదే బీచ్. చాలా దగ్గరలో ఉంది కదా. ఈ సన్నివేశం అయితే అద్దిరిపోయింది కొబ్బరి చెట్ల మధ్య. ఇంకా ఆ సముద్రం చూస్తూ ఆలోచిస్తూ ఇప్పుడు వెళ్దామా, కాసేపు ఆగి వెళ్దామా అని. అప్పుడే ఒక వాయిస్ వినిపించింది. మీ పిచ్చి నాకు తెలుసు కానీ కాసేపు ఆగురండి అని ఆ సముద్రం అంటుంది. ఓకే సార్ అని అక్కడ ఉన్న సీసాలో నీళ్లు తాగుతున్నా. ఓ పక్క శివ చెప్తూనే ఉన్నాడు, అవి వద్దు బ్రదర్ తాగుకో అని. కానీ నేనే సీసాలో నీళ్లు మంచివి అని గుటగుట తాగేశాక చూస్తే ఆ నీళ్ల లోపల మురికి ఉంది. ఇంకేం చేస్తాం, ఎలాంటి అమీబియా నన్ను ఏం చేయకుండా చూడు స్వామి అని మొక్కేసుకున్నా. అలా కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ స్కూటీలు, బైక్లు రెంట్కి ఇస్తున్నారు. బండికి తగ్గట్టు రేటు ఉంటుంది. పెద్ద బండి అయితే పెద్ద రేటు, చిన్న బండి అయితే చిన్న రేటు. వద్దు శివ, మనకి ఎలాంటి బండి వద్దు. ఈ వాతావరణం, ఈ గాలిని ఆస్వాదిస్తూ అందమైన ప్రకృతిని చూస్తూ అలా నడుచుకుంటూ ముందుకి వెళ్ళిపోదామని చెప్పేశా. అబ్బా అబ్బా అబ్బా, ఈ సీనరీ చూడండి, అద్భుతం కదా. ఆ చెట్లు మధ్యలో ఇల్లులు. ఇలాంటి ప్లేస్లో ఇల్లు కట్టుకొని ఉంటే ఒక 10 ఏళ్ళు ఎక్కువ బ్రతుకుతాం అనుకుంటా. ఏమంటావు శివ, ఇక్కడే ఉందామా అంటే ఉందాం. మార్నింగ్ టికెట్ కొన్నాం కదా, లాటరీ రాగానే ఇక్కడ ఒక ఇల్లు కొనేద్దాం అంటున్నాడు. మా ఆశకి హద్దు లేదని మీరు అనుకుంటున్నారా? మేనిఫెస్టేషన్ అండి, మేనిఫెస్టేషన్. అలా ఒక 200 మీటర్లు నడిచేసరికి బీచ్ అయితే వచ్చేసింది. క్షమించాలి, మేమే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇదే బ్లాక్ శాండ్ బీచ్. ఇక్కడ ఇసుక మొత్తం నల్లగా ఉంది. స్టార్టింగ్ వీడియోలో మీకు చెప్పా, గుర్తుందా? ఒక సబ్స్క్రైబర్కి బ్లాక్ ఈజ్ గోల్డ్ అని చెప్పా అని. ఆ సబ్స్క్రైబర్ ఇప్పుడు వినాలి. నేనే కాదు, ప్రకృతిలో ఉన్న ఈ బీచ్ కూడా నల్లగానే ఉంది. ఏమంటారు? ఈ బీచ్ మొత్తం చివర ఉంది. అంటే మేము నార్త్ బీచ్లో ఉన్నాం. సాయంత్రం కావడంతో గాలి బాగా వస్తుంది. ఇంకా గాలి వచ్చిందంటే అలలు కూడా ఎక్కువగా వస్తాయి. ఎంతైనా సముద్రం సౌండ్ వింటుంటా భలే ఉంటుంది. ఇంకో విషయం చెప్పండి, మీరు బీచ్లో చెప్పులు వేసుకొని నడుస్తారా లేదా తీసేసి నడుస్తారా? ఎలా ఇష్టం మీకు కమెంట్స్లో రాయండి. నేనైతే ఆ షూస్ తీసేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయా ఈ బ్లాక్ శాండ్ బీచ్లో. అక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, ఈ బీచ్లో స్విమ్మింగ్ చేయకూడదు అని. కానీ కొంతమంది అవేం లెక్క చేయకుండా మునుగుతున్నారు. పక్కనే గార్డ్ కూడా ఉన్నాడు, ఏదైనా అయితే రక్షించడానికి. బ్లాక్ శాండ్ బీచ్ చూశారు కదా. ఇప్పుడు వరకాలలోని ఫేమస్ ప్లేస్ వరకాల క్లిఫ్ని చూద్దాం పదండి. తిరుపతి కొండ ఎక్కినట్టు అలా కొన్ని మెట్లు ఎక్కాలి ఇక్కడ కూడా. అప్పుడే కదా క్లిఫ్ మీదకి వెళ్తాము. పైనుంచి సీనరీ చాలా బాగుంటుందంట. మరి అందమైన సీనరీ చూడాలంటే కొంచెం కష్టపడక తప్పదు. మరి ఒక సామెత ఉంది, కష్టే ఫలి అని. కరెక్ట్ చెప్పానా? అసలు ఈ సామెతకి, ఈ సిచ్యువేషన్కి లింక్ ఏంటి అంటారా? అంతలోకే బ్రదర్ అని ఒక కేక వినిపించింది. ఇంకెవరు? మన శివ. నా వల్ల కాదు ఈ మెట్లు ఎక్కడం, నువ్వు వెళ్ళు లేక నన్ను ఎత్తుకొని వెళ్ళు అంటున్నాడు. ఏంటి శివ, నిన్ను ఎత్తుకొని నడవాలా? ఇంకేం లేదు, నిన్ను ఎత్తుకొని నడిస్తే ఇంకా మనం ఈ వరకాల్లోనే ఉండిపోతామని చెప్పేసి మోటివేషన్ ఇచ్చా, ఎక్కువ అని. అలా నా మోటివేషన్కి శివ మోటివేటెడ్ అయిపోయి మెట్లు గబగబా ఎక్కేశాడు. போயிட்டு அப்படியே கொஞ்சம் ஈஸியாக எடுத்துனீங்கன்னா உங்களுக்கு அரேபியா உண்டு. ఈ దృశ్యం చూడండి, అసలు ఎంత బాగుంది కదా. అందుకే అన్నారు గాడ్స్ ఓన్ కంట్రీ అని. చాలా మందికి ఈ విషయం తెలియదు. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అంటే అంత బాగుంటుంది అన్నమాట. క్లిఫ్ అంటే చివర అని, ఒక ఎత్తైన ప్రదేశంలో చివర అని. ఇక్కడ మీకు ఉండటానికి కాటేజెస్ కూడా ఉంటాయి. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి చోట ఉండాలి. పొద్దున్నే కానీ సాయంత్రం అలా బయట కుర్చీ వేసుకొని ఈ సీనరీ చూస్తుంటే అబ్బా ఎంత బాగుంటది కదా. ఈ చోటు మొత్తం రెస్టారెంట్స్, షాప్లే ఉన్నాయి. ఎక్కువగా లేడీస్ షాపింగ్. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బట్టలే కదా అమ్ముతారు, ఎందుకంటే వాళ్ళకి షాపింగ్ ఇష్టమని. అలా రకరకాల బట్టలు, క్యాప్స్, బ్రేస్లెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, చెప్పులు, షూస్ అన్ని షాపులతో నిండిపోయాయి. ఇంకా నడిచి అలసిపోయాం. మీరేంటి అలసిపోవడం ఏంటి అని అనుకుంటున్నారా? లేదులే, అలవాట్లో చెప్పేశా. బ్రదర్ పెట్రోల్ అయిపోతుంది, కాసేపు ఆగి ఇక్కడ నింపుకుందామని మన శివ కేకేశాడు. సరే శివ నింపేద్దామని అలా కాసేపు కూర్చున్నాం. పెట్రోల్ అంటే ఏమనుకుంటున్నారు? ఛాయ్ అండి, ఛాయ్. అలా ఛాయ్ తీసుకొని అరే చింటుగా కొంచెం తాగురా అంటే నువ్వు తాగబోయి మా షాప్కి వచ్చి నాకే ఆఫర్ ఇస్తున్నావు అని విసుక్కున్నాడు. ఇంకా నయం ఎవరు వినలేదు వాడు అనింది అని ఛాయ్ తాగేసి బయలుదేరేశాం. ఇంకా ఎంత నడిచినా ఈ క్లిఫ్ అయిపోవట్లేదు. ఎటు చూసినా అందమైన సీనరీలు. నడిచే కొద్దీ ఒకదాని మించి ఒకటి కనిపిస్తుంది. ఎంతైనా వీడియోలో చూడటానికి రియల్గా చూడటానికి చాలా తేడా ఉంది. ఎంత మంచి కెమెరా అయినా జస్టిఫై చేయలేదు.
తప్పకుండా టైం కుదిరినప్పుడు ఈసారి మీరు ఈ కేరళని సందర్శించండి. ఇదే హెలిప్యాడ్ ప్లేస్. ఏంటి మాస్టారు పార్కింగ్ ప్లేస్ చూపించి హెలిప్యాడ్ అంటున్నారని అనుకుంటున్నారా? నేను కూడా అదే కన్ఫ్యూజ్ అయ్యా. హెలిప్యాడ్ ఎక్కడ ఉందా అని అటు ఇటు వెతికేసా, కానీ ఎక్కడా దొరకలేదు. శివ నీకు కనిపించిందా అంటే, బ్రదర్ ఆ కార్లు పార్క్ చేసి ఉన్నాయి కదా వాటి కిందనే హెలిప్యాడ్ మార్క్ ఉంది అన్నాడు. గ్రేట్ రా బాబు, హెలిప్యాడ్ ప్లేస్ లో కార్లు పార్క్ చేశారు అనుకుని ముందుకు వెళ్ళిపోయాం. ఎంతైనా మన కార్యం మనకి హెలికాప్టర్ లేండి. ఇప్పుడు అసలైన కార్యక్రమం ఏంటంటారా? భోజనం. ఎస్, ఏం చేసినా ఎంత తిరిగినా ఒక ముద్ద అలా కడుపులో వేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. ఏం తిందామా అని ఇద్దరం డీప్ డిస్కషన్లో మునిగిపోయాం. శివ అయితే ఫిష్ థాలీ ఆర్డర్ ఇచ్చేశాడు. ఫిష్ థాలీ అంటే అన్నం మీద పెద్ద చేప ఫ్రై పెట్టిస్తారేమో అనుకున్నాం, కానీ ఒక 10 రకాల వెజిటబుల్ కర్రీస్ ఇచ్చి ఒక చిన్న గిన్నెలో చేపల పులుసు ఇచ్చారు. అలాగే ఒక చిన్న చేప ముక్క ఫ్రై కూడా ఇచ్చారు. ఈ రైస్ చూసారా? కేరళ మొత్తం ఇదే రైస్ ఉంటుంది. మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. నేనైతే కొత్త చికెన్ పరోటా తెప్పించేసా. కేరళ రాకముందు నుంచే అనుకుంటున్నా ఈ కొత్త చికెన్ పరోటా ట్రై చేయాలి అని. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. దీంట్లో చికెన్, పరోటా, ఆనియన్స్, టమాటా, క్యాప్సికమ్ ఇవన్నీ బాగా వేసి కీమా చేస్తారు. క్వాంటిటీ మాత్రం చాలా ఇచ్చారు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. లాస్ట్ వీడియోలో చూశారు కదా, సాధ్య తిన్నాం. దానికంటే ఈ కొత్త చికెన్ పరోటా నాకు ఇంకా బాగా నచ్చేసింది. శివకి కూడా బాగా నచ్చింది. మీరు కేరళ వస్తే తప్పకుండా ఈ కొత్త చికెన్ పరోటా తినండి. శివ అంటున్నాడు, పేరంట నోట్ చేసుకోండి లేకుంటే మర్చిపోతారని. మన సబ్స్క్రైబర్స్ బాగా తెలివి ఉన్న వాళ్ళులే శివ, ఒక్కసారి చూస్తే గుర్తు పెట్టుకుంటారని చెప్పేశా. అలా కడుపు నిండా తినేసి మా హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అబ్బా, మీ ఓపికకి చాలా థ్యాంక్ యూ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు. రేపు మా ప్రయాణం ఎటు అనేది చూడటానికి మీరు నా ఛానల్ అలా నాతోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మీ ముందుకి వస్తా. అంతవరకు సెలవు మరి. పేరు గుర్తుపెట్టుకోండి, కొత్త చికెన్ పరోటా. ఉంటా, బాయ్.